నల్గొండ జిల్లాలో ఎక్సైజ్ పోలీసులు జిల్లా వ్యాప్తంగా అరాచకాలకు గురి చేస్తున్నారని వైన్ షాప్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు అనుకూలంగా ఉన్న అక్రమ కేసులు పెడుతున్నారని వైన్స్ యజమాని విద్యాసాగర్ రెడ్డి పురుగుల మందు డబ్బాతో ఎక్సైజ్ ఆఫీస్ ముందు బైఠాయించాడు. పెద్దహూరు మండల కేంద్రంలో వైన్ షాప్ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఇప్పటి వరకు షాప్ ఓపెన్ చేయకుండా ఎక్సైజ్ సీఏ కల్పన అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. 4 ఏళ్ళు నడిపినా సార్. ఇప్పుడు నా దానికి పర్మిషన్ లేదు. అంటే 20 మీటర్స్ ఉన్న దానికే పర్మిషన్ ఇచ్చారు మేడం. అధికారులకు చెప్పినా సార్. అధికారులు కాదు, ఇక్కడ ఉన్న మన సర్కిల్ సంబంధించి సీఏ గారే నా బ్లూ ప్రింట్ అన్న తీసుకోవాలి కదా సార్. నా బ్లూ ప్రింట్ తీసుకొని నీకు అప్లికేషన్ పెట్టడానికి ఈఎస్ గారికి అప్లై తీసుకొచ్చినాము. పెద్దవర షాప్ కమిషనర్ ఆఫీస్ తీసుకొచ్చినాము. ఎందుకు ఇస్తలేరు సీఏ గారు? కూడా 4 ఏళ్ళు నడిపినా సార్. ఇప్పుడు నా దానికి పర్మిషన్ లేదు. అంటే 20 మీటర్స్ ఉన్న దానికే పర్మిషన్ ఇచ్చారు మేడం. అధికారులకు చెప్పినా సార్. అధికారులు కాదు, ఇక్కడ ఉన్న మన సర్కిల్ సంబంధించి సీఏ గారే నా బ్లూ ప్రింట్ అన్న తీసుకోవాలి కదా సార్. నా బ్లూ ప్రింట్ తీసుకొని నీకు అప్లికేషన్ పెట్టడానికి ఈఎస్ గారికి అప్లై సింగూర్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి కలెక్టర్ను కోరారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సింగూరు ఘన్పూర్ ఆయకట్ట నుంచి ఎంఎన్ కెనాల్ ఎఫ్ఎం కెనాల్ ద్వారా రైతులకు పుష్కలంగా పంటలకు నీటిని అందించామని తెలిపారు. దాంతో ఘనపురం ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులకు నీటి సమస్య ఉండేదని కాదన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగూరు నుంచి నీటిని విడుదల చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇరిగేషన్ అధికారులను అడిగితే నీటిని వదిలేది లేదని అంటున్నారని వివరించారు. పరిస్థితి ఇలానే కొనసాగితే రైతులకు ఇబ్బందులు తప్పవని, ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వేసవికాలం పంటకు నీళ్ళు ఇస్తుందా ఇయ్యదా అనేది, ఈ రబీ పంటకు నీళ్ళు ఇస్తుందా ఇయ్యదా అనేది కన్ఫ్యూజన్లో రైతులు ఉన్నారు. ఇరిగేషన్ వాళ్ళేమో ఇయ్యమని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇయ్యకపోతే రైతుల పరిస్థితి ఏంటని చెప్పి మేము ప్రశ్నించడం కోసం ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది. మరి గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి పంటకు కూడా నీళ్ళిచ్చి, విడతల వారిగా నీళ్ళిచ్చి పండిన పంటను కూడా కొన్న ఘనత కేసీఆర్ గారిది. మరి అప్పుడు హైదరాబాద్కి నీళ్లు తీసుకెళ్లకుండా మంచినీటి సౌకర్యం హైదరాబాద్లో కల్పించి, హైదరాబాద్ నుండి సింగూర్ను ఫ్రీ చేసి మెదక్ జిల్లాకి అంకితం చేసి, మెదక్ జిల్లా ఉన్న గణపురం ఆనకట్టకు, ఎంఎన్ కెనాల్కు, ఎఫ్ఎన్ కెనాల్కు దాదాపు 40-50 వేల ఎకరాలకు రైతులకు డైరెక్ట్గా నీళ్ళు ఇచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. అప్పుడు ఎటువంటి కష్టాలు లేవు రైతులకు. కానీ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాతనే రైతులందరికీ కూడా కష్టాలు